2 సంవత్సరాల్లో సార్ ఫీడ్ వల్ల, 2 పవర్ వల్ల, మొన్న ఇచ్చినటువంటి జియో వల్ల మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కూడా వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది సార్. ఎందుకనంటే ఈ పవర్ వల్ల మొత్తం లాస్ట్ మనం 50,000 కలెక్షన్స్ ఇస్తే ఈ 50,000 కనెక్షన్స్ కూడా వీళ్ళు పెట్టిన నామ్స్ వల్ల ఇంకా ఒకరికి కూడా కరెంటు సబ్సిడీ రాదండి. దీన్ని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నమే. ఓ 15,000 మందికి ఎక్స్ట్రా ఇస్తున్నాము ఆక్వా జోన్లో అని 12,500 మందికి అని జీవో ఇచ్చారు సార్. ఎప్పుడు ఇచ్చారు అని అంటే ఈ ఫీడ్ రేట్లు పెంచేసిన తర్వాత ఆ యాజమాన్యాలు అండగా ఉండటం కోసం, ఈ రైతులకు ఎర చూపించడం కోసం ఈ రూపాయన్నర సబ్సిడీ తీసుకొచ్చున్నారు. దీంట్లో ఈ పవర్ ఫ్యాక్టర్ పెట్టడం వల్ల టోటల్ ఇంకా రూపాయన్నర సబ్సిడీ ఎవరికీ రాదండి. ఇప్పటికే ఓవర్లోడ్ తోటి బిల్లులో రాకపోయినా ఓవర్లోడ్ తోటి పాటు కరెంటుకు వచ్చేటువంటి కరెంట్ ఛార్జీలు కాకుండా అడిషనల్గా అందరికీ వచ్చేస్తున్నాయి. ఇది మేజర్ బర్డెన్ అండి ఆక్వా రైతుకి. రెండోది ఇప్పుడు ఫీడ్ అండి. ఇదేమో ఒకసారి పెంచితే అందముందండి. 4 రూపాయలు అంటే సరే ఏదో కదా అనుకున్నారు. ఇప్పుడు 8 రూపాయలు చెప్పి 10 రూపాయలు పెంచారండి. రేపు ఇంక మళ్ళీ పెంచేసినా కూడా ఈ గవర్నమెంట్ బయటకు వచ్చి ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ప్రజాప్రతినిధి కానీ ఈ 2 సంవత్సరాలు ఇప్పుడు ఇంత యాజిటేషన్ జరుగుతుంటే ఎవరు కూడా మాట్లాడినటువంటి సందర్భం లేదండి. రైతుల పక్షాన కడుపులు రగిలిపోయి రోడ్డు మీదకి వచ్చి మీ దగ్గరికి తీసుకెళ్తేనే కానీ ఈ ఇష్యూ మాకు అండగా ఉండదన్నటువంటి ఆలోచనతో మేము చాలా మీటింగ్స్లో కూడా పార్టిసిపేట్ చేసాం. రైతులందరూ స్వచ్ఛందంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారండి. ఇలా అవుతే అలా ఆక్వా రంగం మనుగనే ఈ గవర్నమెంట్లో కావాలని ఆక్వా రైతులనే అడ్డం కొట్టేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద మీరు రైతు, ఎందుకంటే వారు అందరికీ కూడా ఇప్పుడు దాకా ఒక భరోసా. ఫస్ట్ టైం 40 ఏళ్ళ ఆక్వా ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా అంటే మనం అగ్రికల్చర్కో లేకపోతే హార్టికల్చర్కో గవర్నమెంట్ నుంచి సహకారం అన్ని రకాలుగా ఇస్తామండి. ఆక్వాకి ఎప్పుడు ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఫస్ట్ అడుగు, తొలి అడుగు మీ ద్వారానే. ఒక పక్క రూపాయన్నర కరెంటు సబ్సిడీ ఇచ్చిన, రెండో పక్క అప్సడా చట్టాన్ని తీసుకొచ్చి ఇటు ఫీడు, సీడు, మార్కెటింగ్లో మనం మీరు వేసినటువంటి తొలి అడుగు ఈరోజు ఆక్వాకల్చర్ కనీసం నిలబడిందండి. మీరు కనుక 2 ఇష్యూల్లో కనుక మీరు చర్య తీసుకోకపోతే ఇవాళ ఆక్వా అన్నది మీరు 10 లక్షల దాకా వెళ్ళిందండి ఒక టైంలో. అలాంటిది 10 లక్షల నుంచి ఇప్పుడు పెరిగేటువంటి పరిస్థితికి వచ్చిందండి. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఆక్వా రైతులు చెబుతున్నారు క్రాప్ హాలిడే ఇచ్చేద్దామంటున్నారు. క్రాప్ హాలిడే ఇచ్చేద్దామని అంటే వాళ్ళు ₹1,00,000, ₹1,20,000 లీజుకు తీసుకుని ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టుకుని లేబర్ని పెట్టుకుని ఒకసారిగా మానేయాలంటే అది మానేసే పరిస్థితి కాదండి. నష్టం వచ్చినా కూడా కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఆక్వా రైతు అయితే పూర్తి సంక్షోభంలో ఉన్నారండి. దీన్ని ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా ఆక్వా మొత్తం జోన్ అంతా కూడా ఈ ప్రభుత్వం అంతా కూడా ఆ సిండికేట్ ఈ చంద్రబాబు నాయుడు గారు బంధువులు అవటం వల్ల వాళ్ళే ఎక్స్పోర్టర్స్, వాళ్ళే ఫీడ్ యాజమాన్యాలు అన్నీ వాళ్ళే అవటం వల్ల ఒక్క నోరు మీద పట్టలేదండి. ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క ఎంపీ కానీ, ఒక ప్రజాప్రతినిధి ఆక్వా రైతులకి ఏమైనా నష్టం జరుగుతుంది గవర్నమెంట్ని ప్రశ్నించేటువంటి ఇంతవరకు ఒక స్టేట్మెంట్ రాలేదండి. మనం ప్రతి నెల అప్సడా మీటింగ్ వేయమని ఎవరు మీరు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్సడా మీటింగే జరగలేదు. మొక్కుబడిగా మనం ఓఎస్టీ చేత అప్సడా మీటింగ్ జరిగించేటువంటి పరిస్థితి వచ్చిందండి. ఇది పరిస్థితి ఆక్వా రంగంలో.